మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్‌ను సంప్రదించండి. లక్ష్మీదేవి కటాక్షం ఉన్న చోట సరస్వతీదేవికి పెద్దగా స్థానం ఉండదు అంటారు. అదేం కాదని నిరూపించాడు ఆ కోటీశ్వరుడు. చక్కగా చదివాడు, కలెక్టర్ అయ్యాడు. రూల్స్ అతిక్రమించి అన్యాయాలు చేసే అధికారుల పాలిట సింహ స్వప్నం అని పేరు పడ్డ ఆయన తీసుకునే జీతం ఎంతో తెలుసా? తెలుసుకుందాం పదండి. కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. గ్యారంటీగా ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారాలు ఉన్నాయి. కాలు కదపకుండా, కాసింత కూడా కష్టపడకుండా ఎంజాయ్ చేసేంత సంపద ఉంది. అయినా సరే అక్షరం కోసం ఆయన తపన పడ్డారు. ఐఐటి పూర్తి చేశాడు. ఆ తర్వాత సివిల్స్ పరీక్షలు రాసి కలెక్టర్ అయ్యారు. హర్యానాకు చెందిన ఈ లక్ష్మీపుత్రుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన శ్రీమతి ఓ ప్రొఫెషనల్ పైలట్గా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. సో సంపాదన అన్న విషయంలో ఆయనకు వీసమెత్తు పట్టింపులు లేవు. ఆ క్రమంలోనే కలెక్టర్గా నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించే అవకాశం ఆయనకు అలవోకగా అంది వచ్చింది. నిక్కచ్చిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ క్రమంలోనే కలెక్టర్గా ఆయన పనితీరు నిబద్ధతతో ముందుకు సాగింది. పేదవాళ్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన మారుమూల ప్రాంతాలకు తరచూ వెళ్లేవారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా భయం లేకుండా సంచరించేవారు. మనం ఏం తప్పు చేస్తే నక్సల్స్ మనల్ని శిక్షిస్తారు? కక్కుర్తికి పాల్పడినంతకాలం ఎవరికి ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదంటూ ఆ ప్రాంతాల్లో పెద్దగా సెక్యూరిటీ లేకుండా చక్కర్లు కొట్టేవారు. అదే సమయంలో ఆయన తనకొచ్చే ₹1000 జీతాన్ని పక్కన పెట్టి కేవలం ₹1 జీతం తీసుకుంటూ నాకు ప్రజాసేవ అన్నది ఫస్ట్ ప్రయారిటీ, శాలరీ అన్నది లీస్ట్ ప్రయారిటీ అంటూ చెప్పకనే చెప్పారు. చాలా ప్రాక్టికల్గా ఆలోచించే అమిత్ కటారియా ఉద్యోగ ప్రస్థానంలో కొన్నేళ్ల కిందట ఓ చిన్నపాటి ప్రోటోకాల్ వైలేషన్ చోటు చేసుకుంది. ఆ వైలేషనే ఆయన్ను దేశవ్యాప్తంగా ఫేమస్ చేసింది. 2015లో ప్రధానమంత్రి మోదీ బస్తర్లోని దంతెవాడ సందర్శనకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ కలెక్టర్గా పనిచేస్తున్న అమిత్ కటారియా సూట్ వేసుకుని టై కట్టుకుని రావాల్సింది పోయి ఎంచక్క ఓ షర్ట్ ధరించి మోడీ ముందు హాజరయ్యారు. అది చూసి ఆశ్చర్యపోయిన ఉన్నతాధికారులు ప్రోటోకాల్కు వ్యతిరేకంగా ఆయన పీఎం ప్రోగ్రాంకు హాజరు కావటం పట్ల నోటీస్ ఇచ్చారు. అంత ఎండలో గంటల తరబడి ఏర్పాటు చేయాల్సి రావటం, చెమటతో ఒళ్ళు తడిచిపోవటం వల్ల సూట్ను కారులోనే ఉంచి అలా కాటన్ షర్ట్ వేసుకుని పెద్దాని ముందుకు రావాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. అయితే ఏర్పాట్ల విషయంలో సక్సెస్ విషయంలో సాధించిన గుడ్ రిజల్ట్స్ చూసినప్పుడు సూటు వేసుకుని రాకపోవటం అన్నది పెద్ద ప్రోటోకాల్ ఉల్లంఘన కాదంటూ కూడా కూల్గా సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి వేరే ఎవరైనా అయితే వెంటనే బదిలీ అయ్యేవారు. అమిత్ ఖటారీ పనితీరు కారణంగా ఆయనను అక్కడి నుంచి కదిలించడానికి ఉన్నతాధికారులు సాహసించలేకపోయారు. ఒక అధికారిగా ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలో వాటిని వారు ఊహించిన దానికంటే బాగా అందించగలిగినప్పుడు ఉన్నతాధికారులు సైతం తమ అనుచరుల పట్ల ఎలా సర్దుకుపోతారన్నది అమిత్ ఖటారియా విషయంలో నిజమైంది. సంపద పెంచుకోవటం కంటే జనంలో పేరు తెచ్చుకోవటం అన్నది ఎంత గొప్పదన్నది అమిత్ ఖటారియా ఉద్యోగ ప్రస్థానం కళ్లకు కడుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.